ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేస్తున్నారా? త్రివిక్రమ్ ఆ పనిలోనే ఉన్నారా అంటే అవునని అంటున్నారు. ఆశ్చర్యపోయే విషయమే అయినా ఇది నిజమే అని ఇండస్ట్రీ టాక్. డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన కోసం కథలు కూడా రెడీ చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత బిజీగా ఉండడంతో సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. ఆయన ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజీ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 25న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఎప్పుడో సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందట. ఈ సినిమా కూడా త్వరలోనే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరని అందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఓ సందర్భంలో యాక్టింగ్ చేయడం కంటే సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికే ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పుకొచ్చారాయన. దీనికే అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలను ప్రొడ్యూస్ చేయడంతో పాటు హీరోగా యాక్టింగ్ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. ఆయన నిర్మాత రత్నంకు ఓ సినిమా చేసి పెడతానని మాటిచ్చారట. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీకి వచ్చిన నష్టాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో త్వరగా సినిమా పూర్తయ్యేలా కథ ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట ఆయన. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కు సినిమాలను సెట్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే 2 కథలను ఫైనల్ చేసి పవన్ కళ్యాణ్ కోసం రెడీగా పెట్టారట. వాటి గురించి త్వరలోనే పవన్తో చర్చించి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే వీటికి డైరెక్టర్గా త్రివిక్రమ్ కాకుండా టాలీవుడ్లోనే మరో డైరెక్టర్తో చేయిస్తారని సమాచారం. అందులో ఒకటి సముద్రఖని దర్శకత్వంలో, రత్నం నిర్మాణంలో ఉండొచ్చనే టాక్ వస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్తో సముద్రఖని చేసిన బ్రో మూవీని సెట్ చేసింది కూడా త్రివిక్రమే. ఆ సాన్నిహిత్యం వారి మధ్య ఉంది. అందుకే ఇప్పుడు కూడా వీరి కాంబో త్రివిక్రమ్ వల్ల సెట్ అవుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా పీరియాడిక్ డ్రామాగా రూపొందిన వీరమల్లులో వీరమల్లుగా కనిపించి తన గత చిత్రాలకు భిన్నమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ లైనప్ లో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పవన్ తాను ముందే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో సినిమాల్లో నటిస్తారా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఆయన మరో కొత్త సినిమాకు సైన్ చేయలేదు. అయితే నిర్మాతగా సినిమాలు తీస్తానని మాత్రం వీరమల్లు ప్రమోషన్స్లో తెలిపారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త అప్డేట్ అయితే షికారు చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల విషయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫుల్గా ఫోకస్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఎంత సన్నిహితంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. పవన్ రీసెంట్ మూవీస్లో ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు కొత్త సినిమాలను పర్యవేక్షించే బాధ్యత కూడా ఆయనదేనని సమాచారం. 2-3 సినిమాలను లైన్లో పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 2 దర్శకులు 2 స్క్రిప్టులు రెడీ అయ్యాయని సమాచారం. అందులో ఒకటి రీమేక్ మూవీ అనే టాక్. త్రివిక్రమ్తో సన్నిహిత సంబంధాలున్న టాలీవుడ్ నిర్మాతలు ఆ 2 ప్రాజెక్టులను రూపొందిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమాలకు గురూజీ దర్శకత్వం వహించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పవన్ నిర్మాతగా మారుతారని అంటున్నారు. తన ఓన్ ప్రొడక్షన్లో సినిమాలు నిర్మిస్తారని తెలుస్తోంది. ఆ బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నారని, అందుకే కథలు రెడీ చేస్తున్నారని అంటున్నారు. మరి ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తారా, లేదంటే వేరే హీరోలతో ఆయన ఆ సినిమాలను నిర్మిస్తారా అన్నది చూడాలి. ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ నుంచి మరో కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి 2వ పాట విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సువ్వి సువ్వి పేరుతో రానున్న ఈ పాటను ఆగస్టు 27న ఉదయం 10:08కి విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు డివివి మూవీస్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది.
తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది అనే ఆసక్తికర క్యాప్షన్తో ఈ ప్రకటన చేయడంతో ఆ పాట ఎలా ఉండబోతోందనే దానిపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ అన్ని యాక్షన్తో నిండి ఉండగా రెండో పాట మాత్రం పూర్తి భిన్నంగా మెలోడీ ప్రధానంగా ఉండబోతోందని ఈ క్యాప్షన్ ద్వారా చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. సువ్వి సువ్వి అనే టైటిల్ కూడా ఇది ఒక ఫ్యామిలీ లేదా మెలోడీ సాంగ్ అయ్యుండొచ్చనే అంచనాలను బలపరుస్తోంది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ఈ గ్యాంగ్స్టర్ కథకు ఎలాంటి సంగీతం అందించారోనని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా పాట ప్రకటనతో ఈ సినిమాపై ఉన్న అంచనాలైతే మరింత పెరిగాయి.